తెలుగులోనే విషయం ఉంది. ఇది అర్థం కావడానికి తెలివి ఎక్కువ అవసరం లేదు, మామూలుగా చదివిన విషయం అర్థమైపోతుంది. ఏమిటది? మన జీవితాలలో దేవుడేవో గొప్ప కార్యాలు చేసే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. వాటిని గుర్తించి వాటిని మరువక ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు తొలగిపోకుండునట్లుగా మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే తొలగిపోయే అవకాశం ఉంది. దేవుడు మన జీవితాలలో చేసిన కార్యాలు మన మనసులలో, మన మదిలో ఉండకుండా జారిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే దైవ సంగతులు మనకు దూరం అవుతాయో ఆటోమేటిక్గా మనం దేవునికి దూరం అవుతాం. దేవునికి దూరం అవుట, దేవుని యొద్ద నుండి తొలగిపోవుట, దేవునిని విసర్జించుట, భక్తి జీవితంలో నుంచి వెనుకకు తీయుట, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. దేవుని నుంచి దూరం అవ్వడం, వాక్యము నుండి దూరం అవ్వడం, ప్రార్థన నుండి దూరం అవ్వడం, భక్తి నుండి దూరం అవ్వడం, దైవ సంగతులకు దూరం అవ్వడం, దైవ కార్యాలకు దూరం అవ్వడం. జాగ్రత్త పడాలి అని బైబిల్ చెబుతోంది.